ప్రీవియస్ క్లాస్లో పాస్కియానకాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేటువంటి విషయం మనం చెప్పుకోవడం జరిగింది. అంటే అందులో కణజాల వర్ధనంలో రెండవ స్టెప్ ఏంటంటే పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం చేయటం. అంటే ఎందుకు పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం చేయాలి అంటే, సో పోషకయానకాన్ని మనము తయారు చేసేటప్పుడు అనేకమైనటువంటి స్థూల మూలకాలను కలుపుతూ ఉన్నాము, అనేకమైనటువంటి సూక్ష్మ మూలకాలను కలుపుతూ ఉన్నాము. అదేవిధంగా సుక్రోజ్ని కూడా దాంట్లో కలపటము, సో అమైనామ్లాన్ని కలపటము, అదేవిధంగా బి కాంప్లెక్స్ విటమిన్ కలుపుతూ ఉన్నాము. సో అనేకమైనటువంటి పోషకాలు అనేటువంటివి ఆ పోషకయానకంలో ఉన్నాయి కాబట్టి సూక్ష్మజీవులు అనేటువంటివి పోషకయానకంలోనికి ప్రవేశించి యొక్క పోషకయానకాన్ని పాడు చేసేటువంటి లేదా నాశనం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం చేయాలి. అయితే పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం ఎలా చేస్తారు అంటే, ఈ పోషకయానకానికి ఆటోక్లేవ్ అనేటువంటి విధానం ద్వారా పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం చేయాలి. అయితే ఆటోక్లేవ్ అనేటువంటి విధానం ద్వారా ఏ విధంగా సూక్ష్మజీవరహితం చేస్తారంటే, 121 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను అందించాలి. 15 పౌండ్ల పీడనాన్ని పోషకయానకానికి 15 నిమిషాలు అందించటం వలన పోషకయానకము సూక్ష్మజీవరహితం చేయబడుతూ ఉంటుంది. సో పోషకయానకాన్ని ఏ విధంగా సూక్ష్మజీవరహితం చేస్తామంటే, పోషకయానకానికి 121 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను అందించాలి. 15 పౌండ్ల పీడనాన్ని అందించాలి. ఎంత సమయం అందించాలి అంటే 15 నిమిషాలు అందించటం వలన పోషకయానకంలో ఉండేటువంటి సూక్ష్మజీవులు అనేటువంటివి నాశనం చేయబడతాయి లేదా చనిపోతాయి. దీన్ని ఏమంటాము అంటే పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం చేయటం అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే, కణజాల వర్ధనంలో మూడో స్టెప్ ఎక్స్ప్లాంట్ను తయారు చేయటం. అసలు ఎక్స్ప్లాంట్ను తయారు చేయడం అంటే ఏంటి అంటే, కణజాల వర్ధనం మనము జరిపేటప్పుడు మొక్కకు సంబంధించినటువంటి ఏ భాగాన్ని అయితే తీసుకుంటామో ఆ భాగాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లాంట్ అంటారు. సో కణజాల వర్ధనాన్ని జరపడం కొరకు మొక్కకు సంబంధించినటువంటి ఏ భాగాన్ని అయితే మనం తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకు సంబంధించిన కణాన్ని మనం తీసుకున్నాం అనుకో, ఈ యొక్క కణజాల వర్ధనం జరపడానికి, అప్పుడు అక్కడ కణము ఎక్స్ప్లాంట్ అవుతుంది. అదే కణజాలాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కణజాలము ఎక్స్ప్లాంట్ అవుతుంది. లేదు ఏదైనా అవయవాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అంటే పత్రము, లేకపోతే పుష్పము, లేకపోతే మొగ్గు, లేకపోతే మొక్కకు సంబంధించినటువంటి ఏ అవయవాన్ని అయితే మనము తీసుకుంటామో ఆ అవయవము ఎక్స్ప్లాంట్గా పరిగణించబడుతుంది. సో ఈ విధంగా మనము కణజాల వర్ధనం జరపటం కొరకు మొక్కకు సంబంధించినటువంటి ఏ భాగాన్ని అయితే మనం తీసుకుంటామో ఆ భాగాన్ని ఎక్స్ప్లాంట్ అని పిలుస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ప్లాంట్లో తీసుకున్నాము. ఆ ఎక్స్ప్లాంట్ని ఏం చేయాలి, నెక్స్ట్ సూక్ష్మజీవరహితం చేయాలి. సో ఏ విధంగా అయితే మనం పోషకయానకాన్ని తయారు చేసామో ఆ పోషకయానకాన్ని సూక్ష్మజీవరహితం చేసాము, అదేవిధంగా ఎక్స్ప్లాంట్ను కూడా మనము సూక్ష్మజీవరహితం చేయాలి. అయితే ఏ విధంగా మనము ఎక్స్ప్లాంట్ను సూక్ష్మజీవరహితం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శుద్ధ జలంతో దాన్ని క్లీన్ చేయాలి. అంటే శుద్ధ జలంతో దాన్ని ముందు క్లీన్ చేస్తాం, శుభ్రం చేస్తాము. తర్వాత డిటర్జెంట్ వాటర్తో దాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయటం ఉంటాము. ఫైనల్గా శుద్ధ జలంతో అంటే ట్యాప్ వాటర్ కానీ లేదని ఏ వాటర్తోనైనా ఆ యొక్క ఎక్స్ప్లాంట్ను శుభ్రం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎక్స్ప్లాంట్ను కూడా సూక్ష్మజీవరహితం చేస్తారు. సో ఇంకొకసారి చూద్దాము. ఎక్స్ప్లాంట్ అంటే ఏంటి, కణజాల వర్ధనం జరపటం కొరకు మొక్కకు సంబంధించినటువంటి ఏ భాగాన్ని అయితే మనం తీసుకుంటామో దాన్ని ఎక్స్ప్లాంట్ అని పిలుస్తారు. అయితే ఎక్స్ప్లాంట్ని ఏ విధంగా సూక్ష్మజీవరహితం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లాంట్ అనేటువంటి ఒక కణాన్ని కానీ కణజాలాన్ని కానీ ఏదైనా అవయవాన్ని తీసుకుంటామో ఈ యొక్క ఎక్స్ప్లాంట్ ఏం చేస్తాము, ఫస్ట్ శుద్ధ జలంతో వాష్ చేస్తాం, ఆ తర్వాత డిటర్జెంట్ వాటర్తో వాష్ చేస్తాం, ఆ తర్వాత సోడియం హైపోక్లోరైడ్ అనేటువంటి ద్రావణంతో వాష్ చేస్తాము. ఫైనల్గా మరలా శుద్ధ జలంతో వాష్ చేయడం వలన
ఆ ఎక్స్ప్లాంట్ పై ఉన్నటువంటి సూక్ష్మ జీవులు అనేటువంటివి తొలగించబడతాయి. దాన్నే ఎక్స్ప్లాంట్ను సూక్ష్మ జీవరహితం చేయటం అంటారు. సో మన దగ్గర ఇప్పుడు సూక్ష్మ జీవరహితం చేయబడినటువంటి పోషకానకము ఉన్నది, సూక్ష్మ జీవరహితం చేసినటువంటి ఎక్స్ప్లాంట్ కూడా ఉన్నది కదా. సో ఇప్పుడు సూక్ష్మ జీవరహితం చేయబడినటువంటి ఎక్స్ప్లాంట్ను సూక్ష్మ జీవరహితం చేసినటువంటి పోషకానకంలోనికి ప్రవేశపెడతాం. దాన్ని ఏమంటారంటే అంతర్నివేశనం చేయటం అంటారు. దాన్ని ఏమంటారు? అంతర్నివేశనం చేయటం అని పిలుస్తారు. ఏమంటారు? అంతర్నివేశనం చేయటం పిలుస్తారు. అయితే ఇప్పుడు సూక్ష్మ జీవరహితం చేసినటువంటి పోషకానకం ఉన్నది, సూక్ష్మ జీవరహితం చేసినటువంటి ఎక్స్ప్లాంట్ ఉన్నది. అయితే సూక్ష్మ జీవరహితం చేసినటువంటి ఈ ఎక్స్ప్లాంట్ను సూక్ష్మ జీవరహితం చేసినటువంటి పోషక యానకంలోనికి ప్రవేశపెట్టేటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారంటే అంతర్నివేశనం చేయటం అంటారు. ఏమంటారు? అంతర్నివేశనము. అంతర్నివేశనం చేయటం అంటే ప్రవేశపెట్టడం. పోషక యానకంలోనికి ఎవరిని ప్రవేశపెడుతున్నారు? పోషక యానకంలోనికి ఎక్స్ప్లాంట్ను సూక్ష్మ జీవరహితము చేసినటువంటి ఎక్స్ప్లాంట్ను లోనికి ప్రవేశపెట్టే పద్ధతిని ఏమంటాము అంటే అంతర్నివేశనం చేయడం అంటారు. అయితే ఎక్కడ మనం ప్రవేశపెడతామంటే లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్ అంటారు. లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్. లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్. ఎయిర్ ఫ్లో ఛాంబర్. ఏ ఛాంబరు? లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్. అంటే ఎక్స్ప్లాంట్ను పోషక యానకంలోనికి మనము ప్రవేశపెట్టడం అనేటువంటి పద్ధతి ఉన్నా చూసారు. అది ఎక్కడ చేస్తామంటే లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్లో చేస్తాం. అసలు లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్ అంటే ఏంటంటే ఇది ఒక సూక్ష్మ జీవరహితమైనటువంటి ఒక గది. ఆ సూక్ష్మ జీవరహితమైనటువంటి గదిని లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్ అని పిలుస్తారు. ఈ అసాంక్రమిక అంటే సూక్ష్మ జీవులు లేనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి గదిని లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్ అంటారు. ఈ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్లో ఈ యొక్క అంతర్నివేశనం అనేటువంటి ప్రక్రియను జరుపుతూ ఉంటారు. సో అయితే ఎప్పుడైతే ఈ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్లో ఈ యొక్క అంతర్నివేశనం అనేటువంటి ప్రక్రియ జరిపామో ఆ తర్వాత 3 నుంచి 4 వారాలు ఆ యొక్క ఉంచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్స్ప్లాంట్ను పోషక యానకంలో సో ఎంత కాలం ఉంచడం జరుగుతూ ఉంటుందంటే 3 నుంచి 4 వారాలు ఉంచడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంక్యుబేషన్ సమయము లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏమిటంటే పోషక యానకంలోకి ఉన్నటువంటి మనము పోషక యానకంలో ప్రవేశపెట్టినటువంటి ఎక్స్ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్ప్లాంట్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందటానికి పట్టేటువంటి సమయం ఎంత సమయం అంటే 3 నుంచి 4 వారాలు. ఆ సమయాన్ని ఏ సమయము అంటామంటే ఇంక్యుబేషన్ సమయం అని పిలుస్తాము. సో 3 నుంచి 4 వారాల వరకు కూడాను ఆ యొక్క ఎక్స్ప్లాంట్ అనేటువంటిది పోషకానకంలో ఉంటుంది. పోషకానకంలో ఉండి అక్కడ ఉండేటువంటి పోషకానకంలో ఉండేటువంటి పోషకాలను తీసుకుంటూ నిరంతరంగా కూడాను కణాలు నిరంతరంగా విభజన చెందటం వలన అనేకమైనటువంటి కణాల సమూహం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఏం జరుగుతుంది అంటే అసలు ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత సమయం ఉంటుంది? 3 నుంచి 4 వారాల సమయం అనేటువంటిది ఇంక్యుబేషన్ సమయము. సో ఇంక్యుబేషన్ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఎక్స్ప్లాంట్ ఆ పోషక యానకంలో ఉండేటువంటి పోషకాలను తీసుకొని ఎక్స్ప్లాంట్ అంటే ఏంటమ్మా? మొక్కకు సంబంధించినటువంటి కణము కానీ కణజాలం కానీ లేదంటే ఏదైనా అంగం అంటే ఆ ఎక్స్ప్లాంట్లో ఉన్నటువంటి కణం ఏం చేస్తుందంటే ఆ పోషక యానకంలో ఉండేటువంటి పోషకాలను తీసుకొని సో నిరంతరంగా విభజన చెంది అనేకమైనటువంటి కణాలను ఏర్పరచుకుంటుంది. సో ఈ విధంగా అనేకమైనటువంటి కణాల సమూహం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి అనేకమైనటువంటి కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారంటే కాలస్. ఏమంటారు? కాలస్ అని పిలుస్తారు. సో ఈ కాలస్ ఎప్పుడైతే ఏర్పడిపోయిందో కణజాల వర్ధనంలో కాలస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ వెంటనే ఆ పోషక యానకంలో ఉన్నటువంటి ఫైటో హార్మోన్ అయినటువంటి ఆక్సిన్లు సైటోకైనిన్ అనేటువంటివి సో ఈ యొక్క కాలస్లో ఉండేటువంటి కణాలను విభేదం చెందిస్తాయి. అంటే కాలస్ అంటే ఏంటని చెప్పుకున్నాము? అనేకమైనటువంటి కణాల సమూహము.
ఈ కణాలు ఏం చేస్తాయంట, ఆ యొక్క పోషకాణకంలో ఉండేటువంటి ఫైటో హార్మోన్లను తీసుకొని కణ విభేదనం జరుగుతుంది. అంటే కణాలు అనేటువంటి డిఫరెన్షియేట్ అవుతాయి.